పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగుల నీరు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. సాయంత్రం వరకు రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాసిం అందిస్తారు. ఎగువను గుర్తున్న భారీ వర్షాలకి భద్రాచలం వద్ద గోదావరి అయితే పరవళ్లు తొక్కుతున్నది. గోదావరి వస్తుందంటే భద్రాచలం ప్రాంతాల వాసులన్నీ గుండెలు గుబేలులా అనిపించేలా ఆ వార్త వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎగువన ప్రాణహిత, ఇంద్రావతి, మేడిగడ్డ ప్రాజెక్టులో నుంచి నీరు ఎత్తివేయడంతో ఆ నీరంతా గోదావరిలో చేరి సుమారు 12 లక్షల క్యూసెక్కులని గోదావరి నదిలో కలిపి గోదావరి పరవళ్లు తొక్కుంటూ ఇటు భద్రాచలం వద్ద నుండి ధవళేశ్వరం వరకు వెళ్ళి సముద్రంలో కలుస్తూ ఉంటుంది. ఈ ఉదయం వరకు 39 అడుగులు ఉన్నది. ఈ సుమారు 10:30 గంటలకి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి అధికారులు అయితే ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. అలాగే తాలిపేరు ప్రాజెక్టు వద్ద ఆ గేట్లన్నీ ఎత్తివేయడంతో కొన్ని గ్రామాలకి రాకపోకలు బంద్ అయిపోయినవి. ఆ వరద నీరు కూడా గోదావరిలో చేరటంతో గోదావరి అంతా ఉరవళ్ళు దుక్కుంటూ సముద్రంలో పాలవుతుంది. అలాగే ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఉండాలని చెప్పి అధికారులను అయితే జిల్లా కలెక్టర్ అయితే ఆదేశిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూడాలని చెప్పి చెబుతున్నారు. ఈ సాయంత్రం వరకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు ఉండగా రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులు, మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగులు ఉంటుంది. ఇవి సాయంత్రం వరకు అయితే రెండో ప్రమాద హెచ్చరిక చేస్తుంటారు. సుమారు ఒక 50 అడుగుల వరకు వచ్చేసి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పి ఆ పరిస్థితులు బట్టి అయితే అర్థమవుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రజలంతా అప్రమత్తంతో ఉండాలని చెప్పి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పి అయితే ఉన్నతాధికారులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ బండ్ల వెంకటతో కాసిం, 99 టీవీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.